ఈరోజైతే మేమైతే వైజాగ్‌లో ఒక అద్భుతమైన పార్కొచ్చాం. ఆ పార్కే తేనేటి పార్క్. సో, ఈ తేనేటి పార్క్ మీరెప్పుడైనా వచ్చారా? వచ్చుంటే కిందనైతే కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోలోకెళ్ళే ముందైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్‌కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఇప్పుడు మనం వచ్చింది భీమిలి వైజాగ్ బీచ్ రోడ్‌లో ఉన్న తేనేటి పార్క్. ఈ తేనేటి పార్క్ యొక్క ప్రత్యేకతలు, దాని హిస్టరీ అవన్నీ మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో, ఈ తేనేటి పార్క్‌లో ఎంట్రీ అవ్వడానికైతే మీకు ఎటువంటి ఫీజ్ అయితే ఫస్ట్ అయితే ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాల్సిన విషయం అది. సో, ఈ తేనేటి పార్కు ఏ టైంలో తెరిచి ఉంటది అంటే 6 నుంచి రాత్రి 9 వరకు తెరిచి ఉంటది. ఈ తేనేటి పార్క్‌లో చాలా ఎక్కువ మంది లవర్స్ ఉంటారు. అదేవిధంగా ఫ్యామిలీ మొత్తం వచ్చి ఎంజాయ్ కూడా చేస్తారు కొంతమంది. కొంతమంది ఇలా ఉంటారు. కొంతమంది సింగిల్స్ వస్తారు. ఏంటంటే నేచర్‌ని ఎంజాయ్ చేయడానికి వచ్చినోళ్ళు కొంతమంది ఉంటారు. వేరే ఎంజాయ్ చేయడానికి వచ్చినోళ్ళు కొంతమంది ఉంటారు. మీ అందరికీ తెలిసిందే అది. సో, అదేంటో మీరైతే తెలిస్తే కిందనైతే కామెంట్ చేయండి. సో, మనం ఇప్పుడైతే తేనేటి పార్క్‌లో ఉన్నాం. ఇక్కడ ఈ పార్ట్‌కొస్తే తేనేటి పార్క్ వ్యూ మొత్తం అయితే కనిపిస్తది. ఆ వ్యూ మొత్తం మీకైతే చూపించడానికి నేనైతే ఇక్కడికొచ్చాను. సో, చూసారంటే సముద్రం చూసారా? రువ్వు 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 మంటందనమాట. సో, చూసుకుంటే ఇక్కడ షిప్ కూడా ఉంది. ఆ షిప్ గురించి కూడా మనం తెలుసుకుందాం. సో, అదేవిధంగా మీరెప్పుడైనా ఈ తేనేటి పార్క్ వచ్చారా? సో, వచ్చుంటే కిందనైతే కామెంట్ చేయండి. సో, అదేవిధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇప్పుడు కనబడుతుంది చూసారా మనకి ఈ షిప్ అనేది మా ఈ షిప్పు బంగ్లాదేశ్ నుంచి కొన్ని సంవత్సరాల కిందట కొట్టుకొని వచ్చిందండి. సో, ఇక్కడైతే ఉండిపోయింది. ఇరుక్కుపోయింది ఇసుకలో మ్యాట్ వేసినప్పుడు ఇరుక్కుపోవడం అంటారు కదా! అలా అయితే ఉండిపోయింది. ఇది అటు ఎళ్ళక ఇటు ఎళ్ళక అక్కడ ఉండిపోయింది. దీన్నైతే రెస్టారెంట్‌గా మార్చుదాం అనుకున్నారు. కానీ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదనైతే మనకైతే తెలీదు. అప్పట్లో చిన్న టాక్ వచ్చేది రెస్టారెంట్‌గా మారుదాం, షిప్ రెస్టారెంట్‌గా కొంచెం టూరిజం డెవలప్ అవుద్ది. ఆ విధంగా అన్నారు కానీ ఏం అవ్వలేదనమాట. సో, దీనివల్ల లాభం ఏంటంటే మనం చూసుకుంటే దీనివల్ల మనకి టూరిజం అయితే ఈ ఏరియాలో అయితే డెవలప్‌మెంట్ అవుతది. ఎందుకంటే ఓన్లీ తేనేటి పార్క్ వచ్చినోళ్ళు కొంతమంది ఉంటారు. కాకపోతే ఇక్కడ షిప్ ఉంది. షిప్ కొట్టుకొని వచ్చింది. దాన్ని ఈత చూద్దామని వచ్చినోళ్ళు కొంతమంది ఉంటారు. సో, అదేవిధంగా బీచ్ కూడా ఉంది కాబట్టి ఈ విధంగా ఈ 3 విధాలుగా అయితే ఈ యొక్క డెవలప్‌మెంట్ అయితే బాగా జరుగుతది. సో, ఈ తేనేటి పార్క్ మీదన ఉంటది. కిందనేది బీచ్ ఉంటది. సో, మీద నుంచి కిందకి వెళ్ళడానికైతే వీలైతే స్టెప్స్ ద్వారా మనమైతే వెళ్ళొచ్చు. ఆ స్టెప్స్ దిగేటప్పుడు కొంచెం జాగ్రత్తగా దిగాలి. ఎందుకంటే చాలా అప్పటి నుంచి ఒక్కసారిగా డౌన్‌లో ఉన్నట్టు ఉంటదనమాట. సో, ఏమైనా కింద పడితే డైరెక్ట్ బీచ్‌లోకి వెళ్ళిపోయి సముద్రంలో కొట్టుకు దింగేస్తాం అనమాట. సో, ఏదైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని దిగడం అయితే మంచిది. సో, నాకైతే అప్పటికైతే నేను ఫుల్ స్ట్రెస్ అయిపోయాను. నాకైతే ఓపిక లేదు యాక్చువల్‌గా. సో, ఈ మెట్లన్నీ కిందకి దిగాలంటే నా సీన్ అయిపోయిందనమాట. సీన్ కాలిపోయింది. సో, మా ఫ్యామిలీ మొత్తం వెళ్ళాం కాబట్టి అందరూ వెళ్ళినప్పుడు మనం కూడా వెళ్ళాలి. అదేవిధంగా మీకైతే చూపించాలని నేనైతే లోపలికి దిగాననమాట ఎంతో కష్టపడి. సో, ఇవన్నీ మీరు చూసారా? చిన్న చిన్న బుడగల్లాగా ఉన్నాయి. అవన్నీ ప్లాంక్టన్స్ అనమాట. ఇది చేపల మేత అంటారు. సముద్రం కొట్టుకొని వచ్చి అగ్నిపర్వతాలు అవన్నీ చాలా పెద్ద హిస్టరీ. అవన్నీ మీకు తెలిస్తే కిందనైతే కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు అయితే చెప్పాను. సో, ఇదైతే చేపల మేత. సో, కోరల్స్ అంటారు కదా! అక్కడ లక్షద్వీప్ అవన్నీ అలా ఆ టైప్‌లో ఉంటదనమాట. సో, నేనైతే దాని దగ్గరికి వెళ్ళగానే దాని మీద కాలు వేయగానే మొత్తం చచ్చిపోయాననమాట. అంటే పిట్టలు ఆడేస్తాను నేను. సో, అలా వేయగానే నాకైతే ఏదోలా అనిపించింది. మళ్ళీ వెనక్కి వచ్చాను. సో, మీరు చూసుకుంటే సముద్రం అలలు చూసుకుంటే ఎంత స్పీడ్‌గా వస్తుందో చూసారా? ఎందుకంటే జనాలు ఉన్నప్పుడు ఒకలాగా వస్తాయి. జనాలు లేనప్పుడు ఒకలా వస్తాయి. మీ అందరికీ తెలిసిందే. సో, జనాలు ఉన్నప్పుడు సముద్ర తల్లి అయితే స్పీడ్‌గా వస్తదనమాట. ఎవరినో ఒకరిని తీసుకొని వెళ్ళిపోవాలి అనిపిస్తది అనుకుంటా. సో, యాక్చువల్‌గా చాలా అంటే చాలా స్పీడ్‌గా వచ్చాయండి సముద్రం అలలు. సో, ఇక్కడైతే స్నానం చేయడానికి అంత ఇదైతే ఉండదు. సో, ఏదో జస్ట్ వచ్చాము చూసాం. ఇక్కడైతే గుర్రం సవారీలు, మీకు తినడానికైతే ఫుడ్ కూడా ఉంటది. అదేంటంటే జొన్న పొత్తులు ఉంటాయి, మామిడి బదులు ఉంటాయి, చాలా ఉంటాయండి. అవన్నీ రూ. 20, రూ. 30. సో, మినిమం ఒక రూ. 50 అయితే ఒక హెడ్ అయితే సరిపోద్ది. మేమైతే ఇక్కడ గుర్రం సవారీ చేసాము. సో, గుర్రం సవారీ అయితే లాస్ట్ చివర్లో అయితే క్లిప్ యాడ్ చేశాను. మీరు కూడా చూడండి. గుర్రం సవారీ అయితే మాకైతే 200 తీసుకున్నాడు. మీరు కూడా మీ చిన్నపిల్లలతో మీరు కూడా ఎక్కేయచ్చు అనమాట. ఎందుకంటే ఒక చిన్నపిల్లని ఎక్కించుకొని మనం దానికి భయం అని చెప్పుకొని మనం కూడా ఎక్కేయచ్చు. నేను అలా అయితే ఎక్కేసాను. సో, 200 తీసుకుంటారు ఇద్దరికి అయితే. సో, ఒకసారి మా పెద్ద అన్నయ్య వాళ్ళ పిల్లలు వెళ్ళారు. ఒకసారి మా చిన్న అన్నయ్య వాళ్ళ పిల్లతో అయితే వెళ్ళాననమాట. సో, 2 ట్రిప్పులు అయ్యింది కాబట్టి మనమైతే 200 ఇచ్చాం. సో, 200 అక్కడ ఇచ్చినప్పుడు కూడా చిన్న గొడవ అయిందనమాట. సో, గుర్రం నడిపినోడు ఒకడు ఆళ్ళ ఆవిడ ఇంకోదయ్య అనమాట. సో, ఆడికివ్వాలా, ఈడికివ్వాలా అర్థం కాకైతే ఆళ్ళ ఆవిడకిచ్చాం. ఆడికిస్తే తాగేస్తారనేసి ఆళ్ళ ఆవిడకిస్తే ఆడేమొచ్చి మరి మమ్మల్తో తొవ్వేసుకుండు. సో, అదంతా పెంట అనమాట. సో, ఇప్పుడు కనపడుతుంది చూసారా? ఇదే మాయా షిప్. సో, ఇది బంగ్లాదేశ్ నుంచి కొట్టుకొచ్చిందండి కొన్ని వందల సంవత్సరాల కిందట. సో, ఇది ఇక్కడికొచ్చి ఇరుక్కుపోవడం
దీనివల్ల అయితే మనకి ఇది ఎటు ఇటు కదల్చడానికి అయితే చాలా ట్రై చేసింది మన ఏపీ గవర్నమెంట్. సో కానీ ఇది షిప్ ఇది చిన్నదా, మనం కాగిత పడవ అనుకుంటారా కదిలిపోవడానికి. సో చాలా విధంగా ట్రై చేశారు కానీ ఇది కదలలేదు. సో కదలకపోయేసరికి దీన్ని అయితే ఏం చేయాలో అర్థం కాక కొన్ని రోజులైతే దీన్ని రెస్టారెంట్గా మార్చుదాము, కొంత టూరిజం ఎక్కువ డెవలప్ అవుద్ది అవన్నీ అనుకున్నారు. సో కాకపోతే ఇవన్నీ మార్చడం మరి ఏం జరిగిందో తెలియదు కానీ, సో మన గవర్నమెంట్ అలా ఉంటుంది కదా. సో ఏం జరిగిందో తెలియదు కానీ మొత్తానికైతే ఇది అలాగే వదిలేశారు. సో దీని లోపలికైతే వెళ్ళడానికి ఎటువంటి నిచ్చెనలు అవి ఏం లేవు, నో ఎంట్రీ అనమాట. సో ఈ పార్క్ అయితే ఉదయం సూర్యోదయం మరో సూర్యాస్తమయం టైంలో వస్తే ఈ పార్క్లో అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఆ టైంలో వస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. ఫోటో షూట్కి కానీ వెడ్డింగ్ షూట్కి కానీ చాలామంది వెడ్డింగ్ షూట్ అయితే ఇక్కడే చేసుకుంటారు నాకు తెలిసి. అదంటే ఇది ఒక పార్ట్, ఇది ఒక షార్ట్లా అలా చేసుకుని వెళ్తారనమాట. ఇక్కడ ఈ షిప్పు, పార్కు, సముద్రము ఇవన్నీ ఒక దగ్గర ఉండడం అదొక అద్భుతమైన విషయం అనమాట. సో ఇవన్నీ మీకు తెలిస్తే కిందనైతే కామెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా వెడ్డింగ్ షూట్ ఇక్కడ చేసుకుంటారా అది కింద కామెంట్ చేయండి. లేదా మీ ఫ్రెండ్స్ ఎవరైనా వెడ్డింగ్ షూట్ చేసుకోవడానికి ఎక్కడికైతే వెళ్తున్నారా కిందనైతే కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతాను. సో ఈ పార్క్ యొక్క హిస్టరీ తెలుసుకుంటే దీన్ని తేనేటి విశ్వనాథరావు అనే అతను అప్పుడు స్వతంత్ర టైంలో పోరాటం చేసేవాడు. స్వతంత్ర సమరయోధుడు, అదేవిధంగా రాజకీయ నాయకుడు. ఆ టైంలో పోరాటం చేసి దానికి గుర్తుగాను ఇతనికి ఈ పార్క్ అయితే ఆ పేరు పెట్టారనమాట. సో మీ అందరికీ తెలుసు ఆ టైంలో పోరాటం చేశారనమాట. మనకి స్వతంత్రం తేడానికి ఆ టైంలో పోరాటం చేయడం వల్ల దీనికైతే తేనేటి వాళ్ళ ఇంటి పేరు అనుకుంటా నాకు తెలిసి ఆ పేరు అయితే పెట్టారు. సో మీరు కూడా ఏదైనా యుద్ధంలో పార్టిసిపేట్ చేసి ఏదైనా చేస్తే మీకు కూడా కొన్ని పేర్లు పెడతారనమాట. సో మీరు కూడా ఏదైనా ఇక్కడ ఇరాన్ యుఎస్ఏ వార్ జరుగుతుంది, అక్కడ ఏమైనా మీరు చేయాలనుకుంటే చేయండి. సో మీకు కూడా ఇరాన్ దగ్గర యుఎస్ దగ్గర అయితే మీ పేరు పెడతారనమాట. నేను కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటాను, బాలా పార్క్ ఒకటి పెట్టాలనుకుంటాను నేనైతే. మీరు కూడా మీ పేరు మీద ఏదైనా పార్క్ పెట్టాలనుకుంటే కిందనైతే కామెంట్ చేయండి. సో వైజాగ్లో మీకు బెస్ట్ నచ్చిన ప్లేస్ ఏమో అది కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే నేను ఆ ప్లేస్ వెళ్ళానో వెళ్ళలేదో. ఇంకా కంబలకొండ పార్క్ ఉంటుంది, అదైతే ఇంకా బీభత్సం అనమాట. సో కంబలకొండ మీ అందరికీ తెలిసింది. జూ పార్క్ నాకే వెళ్ళాలనిపించలేదండి. ఎందుకంటే అందులో జంతువులు ఉండవు, ఏటివి ఉండవు, యానిమల్స్ ఏటి ఉండవు, ఏదో రొడ్డ తిరగడం అంతే. సో గుర్రం సారీ ఇక్కడ నేను చెప్పాను కదా, అది మా అన్నయ్య వాళ్ళ పిల్లలు అనమాట. సో వాళ్ళకైతే 100. సో మళ్ళీ నేను ఇంకో ట్రిప్ ఎక్కాను, నాకైతే ఇంకో 100, 200 బొక్క. కాకపోతే గుర్రం ఎక్కిన ఫీల్ అయితే వచ్చింది. సో ఇది ఫ్రెండ్స్, జై హింద్, జై భారత్. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.